విశాఖ ఏజెన్సీలో పంచాయతీ ఎన్నికల నామినేషన్ చివరి రోజు కావడంతో భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. అరకు నియోజకవర్గంలో 135 పంచాయతీలకు గాను 960 అభ్యర్థులకు పైబడి నామినేషన్ దాఖలు చేశారు. దీనిలో మేజర్ పంచాయతీలు 3 కాగా మిగిలిన మైనర్ పంచాయతీలు. అరకులోయ మండలంలోని పద్మాపురం మేజర్ పంచాయతీలో 4 నామినేషన్లు దాఖలు కాగా పెదలబుడు మేజర్ పంచాయతీలో 20 నామినేషన్లు, డుంబ్రిగూడ మండలంలోని పోతంగి మేజర్ పంచాయతీలో 9 నామినేషన్లు దాఖలయ్యాయి. ఈ మొత్తం పంచాయతీలో వైసీపీ బలపర్చిన అభ్యర్థుల భారీగా అభిమానులతో ఊరేగింపుగా వచ్చి హంగామా చేయడం కనిపించింది. అరకులోయ నియోజకవర్గంలోని 6 మండలాలలోనూ వైసీపీ అభ్యర్థులు భారీగా వారి అభిమానులతో తరలివచ్చి నామినేషన్ వేయడం కనిపించింది. స్థానిక ఎమ్మెల్యే శెట్టిపాల్గొన తాము బలపరిచిన అభ్యర్థుల నామినేషన్లు దాఖలు చేయించారు. మండలంలోని బల్లుగూడ పంచాయతీలో తెలుగుదేశం మండల అధ్యక్షుడు శెట్టిబాబురావు బలపరిచిన అభ్యర్థి శెట్టిరాజులమ్మ సర్పంచ్గా నామినేషన్ దాఖలు చేశారు. అరకు నియోజకవర్గంలో 135 సర్పంచులుగా 130 సర్పంచులు గెలుచుకోబోతున్నాము. అదేవిధంగా అరకువేలి మేజర్ పంచాయతీలో 20 నామినేషన్ వేస్తున్నాము. ఏకగ్రీవం చేయడానికి ట్రై చేస్తున్నాం, కానీ అనివార్య కారణాల వల్ల అవలేదు. కానీ 100% గెలుపు మా యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి సత్యానందం గారు 100% విన్ అవుతారని తెలియజేసుకుంటూ, ఎందుకు చెప్తున్నానంటే, మీకు ప్రభుత్వం అందించే పథకాలు, ప్రతి పేదవాడికి ఇల్లు, ప్రతి పేదవాడికి 60,000 పట్టాలు, నవరత్నంతో పాటు 135 హామీలు ఇచ్చి 133 హామీలు నెరవేర్చిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. అందుకే మేము ప్రజల్లోకి నేరుగా పథకాలు అమలు తీరు తెలియజేసుకుంటూ మంచి అభ్యర్థులు నిలబెట్టాము. అందరూ కూడా చదువుకున్న అభ్యర్థులు, ఏరియా మీద అవగాహన అభ్యర్థులు, సర్పంచ్ అంటే ఏమిటి అనే అభ్యర్థులు నిలబెట్టారు. నా పేరు వినోద్ సత్యానందన, గౌరవ మేజర్ పంచాయతీ నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గౌరవ ఎమ్మెల్యే గారు నాకు అభ్యర్థిగా ప్రకటించారు. అందుకే మా ప్రజలప్పుడు ప్రజలు, ఓటర్ల సంఘాలు, అంతా చెల్లెళ్ళు, పెద్ద చిన్న అందరూ నాకు ఓటు ఇచ్చి మెజార్టీగా గెలిపిస్తారని కోరుకుంటున్నాము. మరియు ఇంకా మీ అధికారులు పనిచేస్తూ, ఎమ్మెల్యే అధికారులు పనిచేస్తూ ఎవరికి ఏ అన్యాయం లేకుండా చక్కటి పాలన, స్పష్టమైన పాలన మీ అడుగులలో ఉండి నేను సేవ చేస్తానని ముందుకు వచ్చాను. కాబట్టి మీరందరూ నా గురించి సహకరించి మెజార్టీ గెలిపిస్తారని మీకు మరీ మనవి చేస్తున్న పురం మేజర్ పంచాయతీని మా కోడల్ని పెట్టెల సుస్మితను పోటీ చేయిస్తూ ఉన్నాం. వైఎస్ఆర్ పార్టీ నుండి మమ్మల్ని బలపరుచున్నారు. మేము తప్పకుండా గెలిచి పద్మాపురం మేజర్ పంచాయతీని డెవలప్ చేయాలని మేము ఆశిస్తూ ఉన్నాం. పెట్టెల సుస్మిత, మేజర్ పద్మాపురం పంచాయతీ. మేము వైఎస్ఆర్ క్యాండిడేట్ నుంచి పోటీ చేస్తున్నామండి. సర్పంచ్గా ఓటు చేస్తున్నామండి. మమ్మల్ని మేము గెలుస్తామని నమ్మకం ఉంది. మీరు గెలిపించండి.